ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనమన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనటమే ఈ గిరిజన యువకుడు చేసిన పాపమా అని ప్రశ్నించారు. కులం పేరుతో దూషిస్తూ పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లి కాళ్లు కట్టేసి లాఠీలతో బాదటమేనా ప్రజాస్వామ్యమని అడిగారు. యూరియా అడిగిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించటమేనా ఇంద్రమ్మ రాధ్యమా అన్నారు. రేవంత్ రెడ్డికి అధికారం రావటం అంటే అరాచకానికి అధికారం తోడైనట్లుందని విమర్శించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి గిరిజన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన మరో నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా కావాలంటూ ధర్నాలో పాల్గొనటమే ఈ గిరిజన నాయకుడు చేసిన పాపమా అని ప్రశ్నించారు. కులం పేరుతో దూషిస్తూ పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లి కాళ్లు కట్టేసి లాఠీలతో బాదటమేనా ప్రజాస్వామ్యమని అడిగారు. యూరియా అడిగిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడమా ఇంద్రమ్మ రాధ్యమా అన్నారు. రేవంత్ రెడ్డికి అధికారం రావటం అంటే అరాచకానికి అధికారం తోడైనట్లుందని విమర్శించారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి గిరిజన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి. గుడ్ ఈవినింగ్ శశిరేఖ. ఇక నల్గొండ జిల్లాలో యూరియా కొరతకు సంబంధించి జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా సిద్ధు అనే వ్యక్తిని వాడపల్లి పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి కొట్టారంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వడంతో కూడా ఈ విషయం అంతా కూడా రచ్చకెక్కిందని చెప్పొచ్చు. ప్రస్తుతం దీనిపై ప్రధాన రాజకీయ పార్టీలో అయినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా స్పందిస్తున్నారు. ఓవైపు మాజీ మంత్రి జయేష్ రెడ్డి ఇక బాధితుల్ని పరామర్శించేందుకు నల్గొండ జిల్లాలో వాడపల్లి సమీపంలో ఉన్నటువంటి తాండాల్లో వెళ్లి పరిస్థితున్నారు. మరొక వైపు హరీష్ రావు కూడా దీనిపై స్పందించడం అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇక నల్గొండ జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా యూరియా కోసం మహిళా రైతులంతా బాధ తీరున్నప్పటికీ ఓవైపు పోలీసులు అకారణంగా ముగ్గురిని కొట్టారు. మరొక వైపు ముగ్గురు మహిళలంతా కూడా పడిపోయిన పరిస్థితి. ఆ ఘటన మరొక ముందే మరొకసారి ఇక యూరియా కోసం ధర్నా చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పోలీసులు వాడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డితో పాటు ఇక పలువురు కానిస్టేబుల్ కూడా కాళ్లతో కాళ్ళని కట్టేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా మేజిస్ట్రేట్ ముందు అయితే బాధితుడు చెప్పడంతో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూనే యూరియా ఇవ్వడంలో విఫలమవడే కాకుండా అడిగినటువంటి బాధితుల్ని రైతుల్ని వాళ్ళతో కట్టేసి కొట్టడం ఏంటని చెప్పి తీవ్రంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక హరీష్ రావు చేసినటువంటి ట్వీట్ కూడా దుమారం లేస్తుందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత వేధిస్తుండటంతో దీనిపై ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో యూరియా కేంద్రం నుంచి తెప్పించి ఆ కష్టాలను తొలగించాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి.